ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రవి సౌరమానం ప్రకారం ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. ఆ రకంగా ఈ నెల మనకి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయానికి ఉన్న సమయాన్ని బట్టి, ముఖ్యంగా సంవత్సరంలో జరిగే మనకి 2 అయినాల్లో ఒక అయిన ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి దానాలు చేయాలి, ఈ రవి మకర రాశిలో ప్రవేశించే 30 రోజులు కూడా ద్వాదశ రాశిలోకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సహజంగా రవి భగవానుడు ప్రతి నెల ఒక రాశి మారుతూ ఉంటాడు. దాన్నే మనం సంక్రమణము అంటాం. సంక్రమణం అంటే మార్పు. ముఖ్యంగా సంవత్సరంలో 2 అయినాలు ఉంటాయి, దక్షిణాయనం ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది, 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. కర్కాటకం నుండి ధనుస్సు రాశి వరకు ఒక సంచారాన్ని దక్షిణాయనం అంటాం. మకర రాశి నుంచి రవి సంచారం మిథున రాశి వరకు, మిథున రాశి చివరి దాకా జరిగే సంచారాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ ఉత్తరాయణం చాలా ఇంపార్టెంట్ అయింది, ఎందుకంటే ఈ సమయం దేవతలకి పగటి సమయం. అంటే అన్ని శుభకార్యాలకి ఉత్తరాయణం కూడా చాలా ఉత్తమమైంది. అందుకనే మనకి భీష్మ మహర్షుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనమాట. ముఖ్యంగా దీన్నే మనం మకర సంక్రాంతి అని కూడా అంటాం. అంటే మకర సంక్రాంతి అంటే రవి భగవానుడు, సూర్య భగవానుడు రవి ధనుస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడం, దీన్నే మకర సంక్రమణం అంటారు. ఈ మకర రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. అంటే సూర్య భగవాని గమనం ఉత్తరాభిముఖుడే భూమి ఉత్తరార్ధగోళంలో సంచరిస్తూ ఉంటాడనమాట. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ సంక్రమణ పుణ్యకాలంలో చేసే దానాలు, పితృతర్పణాలు, విశేష స్థానాలు, గంగా స్నానం కానీ నదీ స్నానం కానీ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయం, అంటే ప్రవేశించిన తర్వాత 40 గడియల కాలం మనకి పుణ్యకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ 40 గడియల కాలంలో మనం చక్కగా దానాలు చేసుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, పితృతర్పణాలు వదలడం, ఇవన్నీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఈ సమయంలో రాత్రిపూట ఈసారి మనకి శోభకృతనామ సంవత్సరంలో రవి భగవాన్ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి 14వ తారీఖు అర్ధరాత్రి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మనం సంక్రమణం 15వ తారీఖు పొద్దున చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తర్పణాలు వదలడం, పితృతర్పణాలు వదలడం, తోచినంత దానాలు చేయడం, నదీ స్నానాలు చేయడం చాలా విశేషమైన ఫలితాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఈరోజు చేసే దానాలు వారిలో ధాన్యం, బంగారం, కూష్మాండం చాలా విశేషమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పబడింది. ఇప్పుడు ఈ రాశులు ఇలా రవి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించిన 30 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మకర రాశికి రవి భగవానికి శత్రుక్షేత్రం. శని రవి అధిపతి, శని మకర రాశికి అధిపతి, శని రవికి శత్రువు. కాబట్టి ఇలా ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి సూర్య భగవానుడు మకర రాశిలో సంచరించే సమయం ఎలా ఉండబోతోంది. ఈ జనవరి 15వ తారీఖు నుండి ఫిబ్రవరి 14 దాకా రవి మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. మకర రాశి అంటే కుంభరాశి అంటేనే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళకి కుంభరాశి అవుతుంది. రాశ్యాధిపతి శని. కుంభరాశి వారికి రాశిలోనే శని సంచారం చేస్తున్నాడు. రవి సప్తమాధిపతి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే సప్తమాధిపతి వ్యయ స్థానంలో సంచారం చేసినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యయ స్థానంలో రవి సంచారం. సహజంగా మీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ ఈ సమయంలో కొంచెం చిక్కులు కానీ సమస్యలు కానీ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వ్యయస్థానం అనగానే ఆరోగ్యపరంగా అవ్వచ్చు, దూరంగా వెళ్ళే అవకాశం ఉండొచ్చు, లేదా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉద్యోగం చూసినప్పుడు మీకు ఉద్యోగ స్థానంలో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సమయంలో. అలాగే పై అధికారులను కూడా మీకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి చాలా మటుకు వీలైనంత వరకు మీరు కష్టపడి
సరిగ్గా పనిచేయటం వలన మీ తోటి ఎంప్లాయీస్ ఒక సహాయ సహకారాలు లభించే అవకాశం ఎక్కువ ఉంది. ఈ ఒత్తిడి వలన ఒకవేళ మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే కనుక ఆకస్మిక మార్పులు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు సంయమనం పాటించాలి. అన్ని విషయాల్లో కూడా ఆచితూచి అడుగులు వేస్తే కనుక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూసినప్పుడు మీకు ఈ సమయంలో కొంచెం ప్రయాణాల వల్ల కానీ ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్కోసారి ప్రయాణాల్లో ధన నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరికైనా స్నేహితులకు కానీ ఎవరికైనా సరే డబ్బులు అప్పు ఇచ్చి మళ్ళీ తిరిగి రావడంలో విఫలమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. హాస్పిటల్ కానీ వైద్య ఖర్చులు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. ఈ ఆవిడ ఆరోగ్యం కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో సహజంగా వ్యయస్థానంలో రవి సంచారం జరిగేటప్పుడు స్థాన చలనం అంటే ఒక ఉద్యోగం మార్పు రావటం కానీ ఉద్యోగం వేరే చోటికి బదిలీలు అవ్వటం అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం వదిలేయటం కానీ ఇలాంటి స్థాన మార్పు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే వైఫ్ కళత్రం యొక్క కుటుంబంతో కానీ కళత్రానికి కానీ కొంచెం అనారోగ్య సమస్యలు ఏర్పడటం, మిత్రులతో ధన సంబంధమైన విషయాల్లో విరోధాలు రావడం ఎక్కువగా కలుస్తుంది. శారీరకంగా కూడా మీకు కొంచెం దెబ్బలు తగిలే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద సప్తమాధిపతి వ్యయస్థానంలో సంచారం చేసేటప్పుడు అది కూడా శత్రుక్షేత్రంలో కొంచెం స్వల్పమైన ఇబ్బందులు, మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు ఈ సమయంలో ఒక్కొక్కసారి కుటుంబంతో కలిసి వేరే చోటికి వెళ్ళడానికి కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే దూర ప్రాంతాలకు ఒక వెకేషన్ లాగా కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. వైద్య రంగంలో పనిచేసే వారికి మటుకు చాలా మటుకు అనుకూలంగా ఉన్న హాస్పిటల్లో పనిచేసేవారు, వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళకి, వైద్య రంగానికి సంబంధించిన మెడికల్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఆ మెడికల్ స్టూడెంట్ వాళ్ళందరూ బయటకు వెళ్ళడానికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే కనుక మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం, అలాగే శనివారం నాడు శని గ్రహానికి సంబంధించిన స్తోత్రం చదువుకోవడం కానీ, నువ్వులు దానం చేయడం, గోధుమలు దానం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే సంక్రమణ సమయంలో కూడా దానాలు చేసుకోవడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.